బ్రదర్ ఏంటి అసలు ఏం జరిగింది? మీరెంత కోల్పోయారు? వారి దగ్గర ఏ విధంగా అంటే ఎట్లా జాయిన్ అయ్యారు? పనిచేసే విషయంలో అసిస్టెంట్‌గా ఏం చెప్తారు? ఫ్రస్ట్రేషన్ గాని అంటే కొన్ని రోజుల కారణంగా వాని కాడ పని చేసినా, అదే విధంగా మాకు మా 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 నాన్న తరపు నుంచి, నా తరపు నుంచి 49,00,000 మేము కోల్పోయినాము. ఇంకోటేమనంటే ఇంకోటేమంటే నేను ఇంకో పాపం ఏం చేసుకున్నానంటే, జనాల పైసలు నా దగ్గర తీసుకొని, జనాల పైసల్లో వీళ్ళ మూట చెప్పి వాళ్ళకివ్వడం నాకు చాలా బాధాకరమైన విషయం అది. జనాల కాడ ఉన్న పైసలు మూటలు మూటలు తెచ్చిన పైసలు వాళ్ళకి ఇవ్వడం నా పెద్ద పొరపాటది. అది నేను తప్పు చేసుకున్నట్టు అనిపిస్తుంది. దయచేసి వాళ్ళ పైసలు జనాలకు ముట్టేటట్టు చూడండి. అందరికీ నేను మంగళక్కకు కానీ, శివన్నకు కానీ, అమీర్ పటేల్ కానీ, మధుకు కానీ అందరికీ నేను ఒకటే విజ్ఞప్తి ఏంటంటే, నా కాడ నుంచి మీరు పైసలు తీసుకొని పోయినారు కదా, అదే విధంగా నాకేం డిస్టర్బ్ ఏం చేస్తలేరు, జనాలు నాకేం అంటలేరు. కానీ వాళ్ళ కాడ నుంచి నాకు డబ్బులు వచ్చినాయి కదా, అదే డబ్బులు వాళ్ళకి ఇచ్చేయండి దయచేసి. మీరు ఎట్లా వసూలు చేస్తారు? ఏ పేరు మీద? వీళ్ళు గోల్డ్ మోల్డ్ మొత్తం ఫార్చునర్ కారు తీసుకొని తిరుగుతుంటే, ల్యాండ్ అది తీసుకుంటున్నాం, అది చేస్తున్నాం, రియల్ ఎస్టేట్ చేస్తున్నాం. ఆ విధంగా చెప్తేనే మేము అంతా నమ్మి ఆ గుడ్డి గాళ్ళ పోయినాము. అదే విధంగా మాకు ఒక్క నెల కూడా మాకు వడ్డీ కాలే. వడ్డీ రాంది ఇలా మాకు అయితే ప్రూఫ్ ఉంది కదా. ఇంకోటి ఏంటంటే గుడిపల్లి పోలీస్ స్టేషన్ లో FIR కూడా పెట్టినాం. అంటే మేము కేసు పెట్టింది కూడా మాకు ఉంది, ప్రూఫ్ ఉంది. ఇంకా చాలా ప్రూఫ్లు ఉన్నాయి. అంతా కాదని అంటే లాస్ట్ ఫైనల్ అతనిది కాల్ డేటా చేస్తే అన్ని బయటికి వెళ్తుంది. లాస్ట్ అండ్ ఫైనల్ ఇది ఒక్కటే. అంటే మంగ్లీ ఇందులో ఇన్వాల్వ్‌మెంట్ ఉందా? మీరు చూసినంత వరకు అసలు ఇది 100% ఇన్వాల్వ్ ఉంది. కావాలంటే ఆమెకు మీడియా ముందర తీసుకురండి, నేను కూడా వస్తా. ఏడికంటే ఆడికి వస్తా. ఆమెకు ఎక్కడికంటే ఎక్కడ రమ్మని చెప్పండి, నేను కూడా వస్తా. మంగళి అక్క రాలేదా అని ఒక్క మాట చెప్పండి. నేను మొత్తం నా డబ్బులు ఆ 19 లక్షలు కాకుండా ఈ 30 లక్షలు వాళ్ళ తమ్ముడు తీసుకుపోయింది కదా, అవి మొత్తం నేను వదిలేస్తా. మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? దాని ఫోటోలు ఉన్నాయి. మంగళి అక్కకు ఒక ఫోటో దిగక్క అని అంటే, వద్దు తమ్ముడు ఇక్కడ వద్దురా, కొన్ని ఫోగ్రాల దగ్గర ఫోటోలు దిగాని అంటే, ఆఫీస్ లో కానీ మీరు కలిసి వర్క్ చేసారు? మంగళి అక్కతో నేను కలిసి పని చేయలే కానీ వచ్చింది అలా కూర్చున్నది. నేను వచ్చిన షటర్ తీసిన నేనే, నా బాధ్యత అది. అలా నేను షటర్ తీసింది నేనే, వచ్చింది నేనే, వద్దిపట్ల ఫోటో తీసింది నేనే. దానికంటే ఎక్కువ ప్రూఫ్ చూపెట్టాలంటే కాల్ డేటా ఒకటి ఉంది, లాస్ట్ అండ్ ఫైనల్ అది ఒకటి ఉంది. అన్ని డబ్బులు అసలు ఎక్కడికి వెళ్ళాయి ఏంటి అది మనకు తెలియదు. అది ఓన్లీ జమ చేయడం నా బాధ్యత, కార్లో ఎక్కించే అంతవరకే నా బాధ్యత. కార్ స్టార్ట్ అయిన తర్వాత నుంచి ఎక్కడ పోయిందో ఏమైందో నాకు తెలియదు. అది మాత్రం సత్యం. అది ఎంతమంది ఉన్నారు మీకు తెలిసిన బాధితులు? మినిమం 2,000 మంది దాకా ఉంటారు. అంటే బ్యాగ్ పోయి చూస్తే ప్రతి ఊరు నుంచి 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు వచ్చినా కూడా ఉన్నాయి. ప్రతి ఊరు నుంచి, నల్లగొండ జిల్లా నుంచి ప్రతి ఇంటి నుంచి పైసలు వచ్చినాయి. ఇందులో క్యాండిడేట్ అని అంటే 100 నుంచి 150 మంది ఉంటారు. అంటే ఎక్కువ నాసుంటోళ్ళు, ఎక్కువ స్టాండర్డ్ గా ఉన్న వాళ్ళు 150 మంది దాకా ఉన్నారు. మొత్తం గిరిజన బిడ్డలే. తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు, తెలుగు వాళ్ళు తక్కువ, మొత్తం లంబాడి అనేది ఎక్కువ. మంగ్లీ గారు కూడా అదే సామాజిక వర్గం కదా, మరి అంటే ఎందుకు బయటకు రావట్లేదు మీకోసం పోరాటం చేయడానికి? ఇప్పుడు అన్ని తీసుకున్నాం కదా సార్. కొన్ని రోజులు అయితే ఇట్లనే దాచి పెడతాం మేము, మా తర్వాత వాళ్ళు అట్లనే సైలెంట్ గా ఉండిపోతారు. మేము అనేది బయట మేము రిచ్గా అయిపోవాలని వాళ్ళ బాధ్యత అంతే.